రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ సదస్సులో పాల్గొన్నారు. గతంలోని ధరణి స్థానంలో భూభారతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే. ఈ చట్టంలో తప్పుల సవరణలు సులభంగా చేసుకోవచ్చని, మార్పులు చేసే అవకాశం ఎంఆర్ఓ, ఆర్డీఓలకు కల్పించినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ భూమికి సంబంధించిన మ్యాప్లు ప్రింట్ చేసి భూభారతి పాస్బుక్ జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. భూముల రికార్డులను తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దౌర్జన్యంగా పుంజుకున్నటువంటి లేకపోతే దౌర్జన్యంగా భూ చట్టాలను కాకుండా రికార్డులను మార్పిచ్చి తీసుకున్న భూములను కూడా మళ్ళా రివ్యూ చేసి అవన్నిటిని కూడా చట్టపరంగా న్యాయం జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగమే ఈ అవగాహన కార్యక్రమం. ఈ అవగాహన కార్యక్రమంలో అన్ని వివరంగా ఇప్పటి వరకు కలెక్టర్ చెప్పినాడు, ఆర్డీఓ గారు చెప్పినారు, నేను చెప్పినా, ఇవన్నీ కూడా ప్రజలకు సులభతరంగా ఉండి ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములను కబ్జాలు పెట్టినటువంటి భూ బకాసులకు కూడా మేలు కొల్పినట్టయితది. ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే భూ కబ్జాదారులు. మన హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో అయితే గ్రామాలలో రైతాంగానికి ఇబ్బంది పెట్టినటువంటి భూ రికార్డులు కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ధరణి తెచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఈ ధరణి ద్వారా ఏదైతే అవకతవకలకు పాల్పడ్డారో అవన్నింటిని కూడా బయటికి తీస్తారు.